సెంటిమెంట్ ను నమ్మి ఓటేస్తే ప్రజలను బీఆర్ఎస్ నిండా ముంచిందన్నారు కాంగ్రెస్ నేతలు. 10 ఏళ్ల పాలనలో బొంకుడు అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు యత్నించారని మండిపడ్డారు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తులపై డిస్కషన్ చేస్తామన్నారు. అటు కేంద్రం కొత్తగా తెచ్చిన సీడ్ యాక్ట్ డ్రాఫ్ట్ విత్తన కంపెనీలకు అనుకూలంగా ఉందని ఆరోపించారు హస్తం నేతలు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ఫ్యూచర్ లేదన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ అవినీతిపై ఎమ్మెల్సీ కవిత ఆరోపణలే నిదర్శనమన్నారు. కవిత మాటలను తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు. తెలంగాణ సెంటిమెంట్ ను నమ్మి ప్రజలు ఓటేస్తే నిండా ముంచారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో సిపిఐ సిపిఎంతో పొత్తుపై పీఏసీలో చర్చిస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో తనకు ఏ ముఖ్యమంత్రితో లేని సన్నిహిత్యం ఉందన్నారు పీసీసీ చీఫ్. హిందువుల పేర్ల మీద ఓట్లడిగే సంస్కృతి బీజేపీదని చిట్చాట్ లో అన్నారు మహేష్. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కల్వకుర్తి లిఫ్ట్ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. పాలమూరు ప్రజలను తడిగుడ్డతో గొంతు కోసేందుకు బీఆర్ఎస్ నేతలు యత్నిస్తున్నారని ఆరోపించారు. 10 ఏళ్ల పాలనలో బొంకుడు చేసిన పనులను కప్పిపుచ్చుకోవటమే చేశారని మండిపడ్డారు. 7.5 టీఎంసీల తాగునీటి కోసం 30,000 కోట్లు ఖర్చు పెట్టిన బీఆర్ఎస్ నేతలు సిగ్గుపడాలన్నారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. సిగ్గుపడాలే బీఆర్ఎస్ నాయకులు. 7.5 టీఎంసీల తాగునీటి కోసం డిపిఆర్ ఇచ్చిరు. కేంద్రంలో 7.5 టీఎంసీల ప్రాజెక్టుకు 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంకా తగుదునమ్మా అని వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నారు. దాన్ని మనం అందరం వింటున్నాం. అంటే పాలమూరు ప్రజలు శాంత స్వభావులు, ఇంకా తడిగుడ్డతో గొంతులు కోస్తారా? సంక్షేమ పథకాలతో మంచిర్యాల జిల్లా అభివృద్ధికి సర్కార్ కృషి చేస్తుందన్నారు బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. వ్యవసాయ యంత్రీకరణ స్కీమ్ కింద లబ్ధిదారులకు పనిముట్లు పంపిణీ చేశారు వినోద్. ఎందుకంటే జనాలకు తెలవాలి. ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ పీపుల్ టు నో దట్ వాట్ ఎగ్జాక్ట్లీ వి ఆర్ డూయింగ్. So I would request all of you, please cooperate and try to see how we can do our best in future. And మీ అందరితోని ఈ ప్రోగ్రామ్ చేసిన డిపార్ట్మెంట్. స్మార్ట్ ఫోన్లు, ఏఐ టెక్నాలజీ రావటంతో ప్రస్తుతం పెద్దలతో మాట్లాడే పరిస్థితి లేదన్నారు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. హన్మకొండ జిల్లా గుంటూరుపల్లిలో 60 ఏళ్లు దాటిన తల్లిదండ్రుల సన్మాన కార్యక్రమానికి హాజరయ్యారు. పెద్దలను గౌరవించడం మన సాంప్రదాయమన్నారు నాగరాజు. పెద్దలను గౌరవించుకోవడం అంటే 60 వసంతాలు నిండిన పెద్దలు అంటే మన తల్లిదండ్రులు కావచ్చు, ఇక గ్రామ పెద్దలు కావచ్చు, ఎవరినైనా కూడా ఈ సాంప్రదాయం చాలా మంచిది. ఈ సందేశాన్ని ప్రతి గ్రామాలకు వెళ్ళి ఒక కలయిక, ఒక కుటుంబంగా పెద్దలను ఏ విధంగా గౌరవించుకునే విధంగా ఈ సందేశం వెళ్లాలని నేను ఆకాంక్షిస్తున్నా. నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో సమస్యలను పరిష్కరిస్తామన్నారు ఎమ్మెల్యే వేముల వీరేశం. తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, మౌలిక వసతులపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. గ్రామంలో చెత్త డంపింగ్ యార్డును అధికారులతో కలిసి పరిశీలించారు. మున్సిపాలిటీ పరిధిలో అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు చేపడతామని చెప్పారు వీరేశం. ఇక్కడ మున్సిపాలిటీ పరిధిలో 1వ వార్డులో ప్రధానంగా డంపింగ్ సమస్య అనేటువంటిది ఈ ప్రాంత ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అట్లాగే కొంచెం డ్రైనేజ్, సిసి రోడ్ల సమస్య ఉన్నది. ఇవన్నీ 1 by 1 పరిష్కరిస్తామని చెప్పేసి ఇమీడియట్లీ ఇన్లిస్తాం, డంపింగ్ యార్డును షిఫ్ట్ చేస్తాం. కేంద్ర ప్రభుత్వం రీసెంట్ గా తెచ్చిన సీడ్ యాక్ట్ డ్రాఫ్ట్ విత్తన కంపెనీలకు అనుకూలంగా ఉందన్నారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. ఫెర్టిలైజర్ ఇండస్ట్రీ మల్టీనేషనల్ కంపెనీల చేతుల్లోకి వెళ్లిందన్నారు. ప్రస్తుతం తెలంగాణలో పత్తి పంట విస్తీర్ణం పెరిగిందన్నారు. హెచ్టీ, బీటీ కాటన్ సీడ్స్, కలుపు మందును కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసిందని తెలిపారు. రైతులు గ్లోపోసెట్ కలుపు మందులు ఎక్కువ వాడుతున్నారని, దీనివల్ల భూమి సారం కోల్పోతుందని తెలిపారు. రైతులు కలుపు మందులు వాడొద్దని విజ్ఞప్తి చేశారు కోదండరెడ్డి.